బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటుడిగా మలయాళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. బ్లాక్ కామెడీ జోనర్లో రూపొందించిన ఆ సినిమా పేరే రైఫిల్ క్లబ్. ఆషిక్ అబు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్లోకి వచ్చింది. 30 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే 1990లో జరిగే కథ ఇది. మంగళూరులో దయానంద్ అంటే అనురాగ్ కశ్యప్ ఉంటాడు. అతను నిర్వహించే అక్రమ కార్యకలాపాలకు అతని 2 కొడుకులు సపోర్ట్ గా ఉంటారు. దయానంద్ నిర్వహించిన ఒక పార్టీలో ఒక యువకుడు, యువతి డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరూ ప్రేమికులు. అయితే ఆ యువతిపై దయానంద్ పెద్ద కొడుకు మనసు పారేసుకుంటాడు. ఆమెను దక్కించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో అతడు మేడపై నుంచి పడి చనిపోతాడు. ఆ యువకుడు, యువతి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఆ యువకుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో శ్యామల్ కి కజిన్. శ్యామల్ కొత్తగా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అది అడవి నేపథ్యంలో సాగే కథ. అందువల్ల అతను ఆ పాత్రకి సంబంధించిన కసరత్తు నిమిత్తం కేరళలోని వయనాడ్ ఫారెస్ట్ కి బయలుదేరతాడు. అక్కడి రైఫిల్ క్లబ్ కి చేరుకుంటాడు. అక్కడ లోనప్పన్ అంటే విజయ్ రాఘవన్ తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్ళు గన్ పేల్చడంతో శ్యామల్ కి తర్ఫీదునిస్తూ ఉంటారు. ఇక లోనప్పన్ దగ్గర పూర్వీకులకు సంబంధించిన వివిధ రకాల గన్స్ ఉంటాయి. అలాగే తన ముందు తరం వారు దాచిన మందుగుండు సామగ్రి కూడా అతను రక్షిస్తూ ఉంటుంటాడు. దయానంద్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న ప్రేమ జంట శ్యామల్ ని వెతుక్కుంటూ రైఫిల్ క్లబ్ కి చేరుకుంటారు. లోనప్పన్ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. ఆ జంటను వెంటాడుతూ దయానంద్ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. అప్పుడేం జరిగింది అనేదే మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఒక గ్యాంగ్స్టర్ కొడుకు చనిపోవడానికి ఒక ప్రేమ జంట కారణం కావడం, తప్పించుకున్న ఆ ప్రేమ జంట ఫారెస్ట్ ఏరియాస్ లోని రైఫిల్ క్లబ్ కి చేరుకోవడం అనేది ఫస్ట్ హాఫ్ గా ఉంటుంది. ఆ ప్రేమ జంటను వెతుకుతూ అక్కడికి ఆ గ్యాంగ్స్టర్ రావడం, ఫలితంగా అక్కడ చోటు చేసుకునే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఈ మొత్తం కథకి బ్లాక్ కామెడీ టచ్ కూడా ఉంటుంది. రైఫిల్ క్లబ్ కి ప్రాచీన కాలానికి చెందిన ఒక చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్వహించడానికి ఆ కుటుంబ సభ్యులు గర్వకారణంగా భావిస్తూ ఉంటారు. గొప్ప తుపాకులకు యజమానులు ఉండరు, వారసులు మాత్రమే ఉంటారు అనేది వారి అభిప్రాయం. సాహసం చేయడం, సహాయపడడం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్పుకునే ఆ కుటుంబ సభ్యుల పాత్రల్ని దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాడు. ఒకవైపున ఆధునిక ఆయుధాలు కలిగిన గ్యాంగ్స్టర్ అనుచరులు, మరోవైపు తమ నైపుణ్యం పట్ల గల నమ్మకంతో పాతకాలం నాటి గన్స్ తోనే రంగంలోకి దిగిన రైఫిల్ క్లబ్ టీం మధ్య జరిగే పోరాటాన్ని ఒక రేంజ్ లో చూపించారు. ఆయుధాన్ని ఉపయోగించే వారిని బట్టి విజయం వర్తిస్తుందనే కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ చేశారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేని కాన్సెప్ట్ ఇది. తన కొడుకు మరణానికి కారకులైన ప్రేమ జంటను ఒక గ్యాంగ్స్టర్ వెంటాడితే ఆ లవర్స్ కి ఆశ్రయం కల్పించి రక్షించడం కోసం రంగంలోకి దిగిన రైఫిల్ క్లబ్ టీం కథ ఇది. బ్లాక్ కామెడీ జోనర్ లో ఈ కథను పిండినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదు. చివరి 30 నిమిషాలను దర్శకుడు పూర్తిగా కాల్పులపైనే ఫోకస్ పెట్టాడు. రైఫిల్ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎక్కువ అయిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఈ కారణంగా పాత్రలు రిజిస్టర్ కాక ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది. ప్రధాన పాత్రల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. విజయ్ రాఘవన్, వాణి విశ్వనాథ్ వంటి వారి పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయి. ఎవరి పాత్రల పరిధిలో వారు బాగానే చేశారు. ఇక అడవి నేపథ్యంలో దృశ్యాల వైపు నుంచి ఆషిక్ అబు ఫోటోగ్రఫీ మంచి మార్కులు కొట్టేసింది. రెక్స్ విజయం నేపథ్య సంగీతం, సాజన్ ఎడిటింగ్ ఓకే అనిపించింది. ఇక సింపుల్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన కంటెంట్ ఇది. సినిమా మొత్తంగా చూసుకుంటే కామెడీ తక్కువగా కనిపిస్తుంది, కానీ కాల్పుల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ఇక అంతే మరి.